ధ్యానమిత్రులందరికీ నమస్కారం. 41 రోజుల పాటు 41 మంది గురువుగారుల గురించి, మహానుభావుల గురించి తెలుసుకుంటూ చేసే ఈ ప్రయాణంలో మనం 21వ రోజులో అడుగుపెట్టాం మై డియర్ ఫ్రెండ్స్. మరి ఈ 21వ రోజులోకి మీ అందరికీ ఇదే నా స్వాగతం. మరి ఈ రోజు మనం తెలుసుకోబోతున్న ఒకానొక మహానుభావురాలు. మరి ఆవిడ అద్వితీయ అతీంద్రియ శక్తులకు సమాహారమే ఆమె. ఆమె ప్రజ్ఞ ఇంద్రియాలకు మించిన పరేంగితం. సాహసమే సాహసిస్తే ఎలా ఉంటుందో అదే ఆవిడ జీవితం. అలుపెరగని ప్రయాణం, చెదరని మొక్కవోని ధైర్యం, అచంచలమైన విశ్వాసం, ఎన్ని విమర్శలు ఎదురైనా తగ్గని వెనకడుగు వేయని నైజం, సత్యాన్ని ప్రకటించడంలో ఆవిడకున్న సాహసం, ఎన్ని సమస్యలైనా ఎదుర్కొనే అచంచలమైన ఓర్పు, అనుకున్నది సాధించి చేరే మొండితనం, ఇవన్నీ ఆవిడ సంపదలు. ఆవిడ ఎప్పుడూ ఏమీ చదువుకోకపోయినా, విద్యాభ్యాసం చాలా చిన్నప్పుడే ఆపేసినా ఎన్నో భాషలు మాట్లాడగలరు. ఎంతో జ్ఞానవంతురాలు. ప్రపంచమంతా తిరిగారు. అంతేకాదు ఎంతో మంది యోగులతో, సిద్ధులతో కలిసి జీవించారు. అన్ని సంస్కృతుల మూలాన్ని అర్థం చేసుకున్నారు. గొప్ప గొప్ప మహామేధావులు సైతం అర్థం చేసుకోవడానికి కింద మీద అయ్యే రచనలు చేశారు. మరి ఆవిడ మరెవరో కాదు, మేడం బ్లావెట్స్కీ గారు. ఆవిడ జీవితం మహా అద్భుతం మై డియర్ ఫ్రెండ్స్. ఎంతో మంది ఆవిడ్ని పిచ్చిదిగా అనుకున్నారు. కొంతమంది ఆవిడ్ని ఒక మాంత్రికురాలన్నారు. మరికొంతమంది ఆవిడ్ని ఒక దెయ్యం పిల్లని పిలిచేవారు. మరి ఎంతో మందికి ఆవిడ మహా ఔన్నత్యం కూడా సుపరిచితమే. చాలా మంది భయపడేవారు. ఎంతో మంది ఆవిడ సాన్నిధ్యం కోసం అరుల చాచేవారు. ఇలా విభిన్నమైన అనుభవాలు ఆవిడకున్నప్పటికీ ఆవిడ జీవితం ఎప్పుడూ కూడా ఆధ్యాత్మిక శిఖరాల మీదకి అధిరోహిస్తూనే సాగింది. మరి థియోసాఫికల్ సొసైటీని స్థాపించిన ఆ మహాత్మురాలు, మహోన్నత ఆత్మ ఎవరంటే మన మేడం బ్లావెట్స్కీ గారు. ఆవిడ తన గత జన్మలో మహాగురువు అయిన మాస్టర్ సివివి గారి భార్య. ఆ జన్మలో కూడా ఆవిడ ఎంతో అద్భుతమైన మార్పులు, ఆ గ్రహాల నుంచి భూమి మీదకు పడే ఆ ఎనర్జీస్ లో చేంజెస్ ఎన్నో చేశారు. అది మరొక రోజు మరొక సెషన్ లో తెలుసుకుందాము. మరి తర్వాత జన్మలో మేడం బ్లావెట్స్కీగా వచ్చారు. మరి ఈ జన్మలో ఎంత అద్భుతాలు చేశారో చెప్పనలవి కాదు. మరి మేడం బ్లావెట్స్కీ గారి ఆ జీవిత విశేషాలను, ఆవిడ సాధించిన అద్భుతాలను, సాహసాలను మరొక్కసారి గుర్తు చేసుకుని ఆ ఇన్స్పిరేషన్ తెచ్చుకునే ప్రయత్నాన్ని ఈ రోజు చేద్దాం. మరి ఆవిడ 1831 ఆగస్టు 12వ తారీఖున రష్యన్ ఎంపైర్ లో జన్మించారు. అది ఇప్పటి యుక్రెయిన్ గా ఉంది. మరి ఈవిడ ఫ్యామిలీలో ఆవిడకి 2 దేశాల లీనియేజ్ ఉంది. అది ఒకటి నోబెల్ రష్యా అయితే మరొకటి జర్మనీ. ఈ రెండిటి లీనియేజ్ లో ఆవిడ జన్మించారు. ఎందుకంటే ఆవిడ తండ్రి గారు రష్యన్, తల్లి జర్మన్. తండ్రి గారి పేరు కలోనెల్ పీటర్ హాన్. తల్లి గారి పేరు ఉమ్, హెనలా ఆండ్రవీనా. సో ఈవిడ చిన్నతనం దగ్గరకు వస్తే గనక ఆవిడ కళ్ళు ఒక రకమైన గాజు కళ్ళలా ఉంటాయన్నమాట అండి. ఆవిడ ఫేసు, ఆవిడ కళ్ళు చూస్తేనే అసలు ఎంత అతీంద్రియమైన ఒక గొప్ప యోగిగా, మానవ కళ్ళని మించి చూడగలిగే కళ్ళగా ఆవిడ కళ్ళు చూస్తేనే మనకి సహజంగానే అనిపిస్తుంది అనమాట. అలా ఉండేవి ఆవిడ కళ్ళు. చిన్నతనం నుంచి ఆవిడ ఆరాలు చూడగలగడము, అతీంద్రియ శక్తుల ఉండడము, సైకోమేటరీ, దేన్నైనా తాకి చూసి దాని గురించి అంతా తెలుసుకోగలగడము, అలాగే ఎంతో మంది దివ్యాత్మ స్వరూపుల్ని చూడగలగడము, వాళ్ళతో మనుషులతో మాట్లాడినట్టుగా మాట్లాడగలగడము, ఇలాంటి అతీంద్రియ శక్తులన్నీ ఆవిడ చిన్నప్పటి నుంచి 4 ఏళ్ల వయసు నుంచే ప్రదర్శించేవారు. ఆవిడ ఒకసారి స్నేహితులతో అందరితో కలిపి ఆ సముద్ర తీరంలో ఆడుకుంటుంటే
అక్కడ ఎన్నో రకరకాల రాళ్ళు, చేప పులుసులు, ఎముకలు అవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. అందులో ఒక ఎముక తీసుకొచ్చి సెట్లవాన అనే ఒక స్నేహితురాలు ఆ సెట్లవాన తీసుకొచ్చి చూపించింది. ఇది చూడు అని చెప్పి. చూడు అని చెప్తే దాన్ని మేడం బ్లావెట్స్కి గారు అలా తాకి పట్టుకుని, ఆవిడ్ని మున్ని అనేవారు చిన్నప్పుడు. ఆ మున్ని అలా పట్టుకుని తాకి చూసి, చూడంగానే అదిగో అక్కడ చూడండి, గుర్రాల మీద అందరూ వస్తున్నారు. ఆ గుర్రాలన్నీ పరిగెడుతూ వస్తున్నాయి. వాటి మీద యోధులున్నారు. వాళ్ళంతా ఇక్కడ యుద్ధం చేస్తున్నారు. ఆ యుద్ధంలో ఎంతో మంది మరణించారు అని అలా కన్నీరు ఆవిడ కారుస్తూ, అదిగో అందులో ఒకానొక యోధునిదే ఈ ఎముక అని చెప్పింది. అప్పుడు వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఈలోగా ఇంకొక చేప యొక్క పొలుసు ఏదో ఉండిపోయింది. ఆ పొలుసు తీసుకొచ్చి, మరి ఇది ఎప్పటిది చెప్పు, ఇది ఎప్పటిది చెప్పు అని ఇచ్చారు. మళ్ళీ ఆవిడ చేతితో తీసుకునే దాన్ని తాకి, ఇది 100 సంవత్సరాల క్రితం ఒక చేపది. అది మళ్ళీ తిమింగలంగా జన్మ తీసుకుంది. అది ఈ సముద్రంలోనే లోపల ఎక్కడో ఉంది అని చెప్పింది ఆవిడ. ఆ తర్వాత మళ్ళీ ఈలోగా గాలేసి ఇసుక పైకి లేచింది. అప్పుడు వాళ్ళందరూ అడిగారు, మరి ఈ గాలి ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఈ గాలి కోటి సంవత్సరాల నాటిది, ఎక్కడెక్కడో ప్రయాణం చేసి మనల్ని ఇప్పుడు చేరుకుంది అని చెప్పారనమాట. అలా ఆవిడ ప్రతి దానిని చూడగానే దాని లోతులు, పుట్టు పూర్వత్రాలు, చరిత్ర అన్ని కూడా ఆవిడకి కంటి ముందు కనిపించిపోతూ తెలిసిపోతూ ఉండేవన్నమాట. చిన్నప్పటి నుంచి ఆ గత జన్మలో ఉన్న అఖండమైన యోగ సిద్ధుల వల్ల ఆవిడ పుట్టుకతోనే అతీంద్రియ శక్తులతో పుట్టారు. అయితే ఆ ఒకసారి అలా సముద్ర తీరంలో కూర్చుని ఉంటూ ఉండగా ఏమైందంటే, ఆ సముద్ర తీరంలోంచి ఒక తెల్లటి గుర్రం, ఆ గుర్రం మీద ఒక యోగి పరిగెట్టుకుంటూ, ఆ గుర్రం ఆ నీళ్ల మీద పరిగెట్టుకుంటూ ఈవిడ దగ్గరికి వచ్చిందట. అది మామూలుగా వేరే వాళ్ళకి కనిపించదు, ఆవిడకి మాత్రమే చూడగలుగుతారు అవి. అలా కనిపించుకుంటూ వచ్చి ఆ ఋషి అక్కడికి వచ్చి ఆయన్ని, అమ్మాయి బ్లావెట్స్కి ఎలా ఉన్నావు, నేను నీకోసమే వచ్చాను అని చెప్పారన్నమాట. ఎవరు మీరు అంటే, నా పేరు ఆర్యముని. నేను భారతదేశంలో గంగా తీరంలో నివసిస్తాను. నువ్వు నాకు ఎన్నో జన్మలుగా తెలుసు. నీ తల్లి కూడా నాకు తెలుసు. నేను నీ కోసమే ఇప్పుడు ఇక్కడికి వచ్చాను అని చెప్తారనమాట. చెప్పి ఆయన చెప్తారు, నువ్వు ఈ జన్మలో చేయవలసిన మహత్కార్యాలు ఎన్నో ఉన్నాయి. నువ్వు మళ్ళీ ఇండియా వస్తావు ఫ్యూచర్ లో. వచ్చినప్పుడు నేను నిన్ను మళ్ళీ అక్కడ కలుసుకుంటాను. అంటే నువ్వు జాగ్రత్తగా ఉండు. క్రిమియా యుద్ధం రాకపోతుంది. క్రిమియా యుద్ధం అంటే అప్పట్లో బ్రిటిష్ కి రష్యాకి మధ్య జరిగే యుద్ధం. అప్పట్లో యుద్ధ వాతావరణం లేదు. ఆయన భవిష్యత్తు చెప్పారనమాట అండి. క్రిమియా యుద్ధం రాబోతుంది. జాగ్రత్తగా మీరు ఉండండి అని చెప్పేసి చెప్పారనమాట. చెప్పిన తర్వాత ఆవిడ, ఆయన ఆర్య యోగి అని చెప్పారు కానీ ఆ భాష వల్ల దాని వల్ల ఈవిడ మౌర్య యోగి అని ఆయన్ని గుర్తుపెట్టుకున్నారనమాట. మౌర్య యోగి అనేవారు. ఆయన మగధ సామ్రాజ్యం నుంచి వచ్చానని చెప్పారనమాట. అయితే ఆయన ఏమన్నారంటే, నీకు ఎప్పుడూ సహాయం చేయడం కోసం ఈ తెల్ల గుర్రాన్ని ఇక్కడే వదిలిపెట్టి వెళ్తున్నాను. ఇది దేవేంద్రుడి యొక్క గుర్రం. దీని పేరు ఉచ్చైస్రవం. ఈ ఉచ్చైస్రవాన్ని నీ దగ్గర విడిచిపెట్టి వెళ్తున్నాను అని చెప్పేసి ఆ గుర్రాన్ని ఆవిడకి ఇచ్చేసి వెళ్తారనమాట. ఇక్కడ ఆ తెల్ల గుర్రానికి కూడా ఒక సింబాలిజం ఉంది మై డియర్ ఫ్రెండ్స్. మన సనాతన ధర్మంలో కుండలిని శక్తి, ఆ చైతన్య శక్తిని అశ్వధాటి అని కూడా అంటారనమాట. అంటే ఆ తెల్లటి ఆ గుర్రాన్ని ఆవిడకి ఇవ్వడం అంటే, ఆవిడ చైతన్య శక్తిని, ప్యూర్ చైతన్య శక్తిని ఆవిడ కావలసినప్పుడల్లా సహాయం చేసేలాగా ఆ తెల్ల గుర్రం రూపంలో ఆయన ఇచ్చి వెళ్ళిపోయారన్నమాట. అప్పటి నుంచి కూడా ఆ గుర్రం ఆవిడతోనే ఎప్పుడూ ఉంటూ ఉంటుందన్నమాట అండి. అయితే ఇంకా ఆవిడ రూమ్ లో శబ్దాలు వస్తూ ఉండేవి. రకరకాల మాటలు వినిపిస్తూ ఉండేవి ఆవిడకి. సువాసనలు వస్తూ ఉండేవి. ఆవిడ ఎప్పుడు అక్కడ ఎవరు ఉండేవారు కాదు. వాళ్ళతో మాట్లాడుతూ ఉండేవారు ఆవిడ చిన్నప్పటి నుంచి. చాలా మంది ఆ అమ్మాయికి పిచ్చి పట్టిందని, అదని, ఇదని చెప్పడం. వాళ్ళ అమ్మగారు, నాన్నగారు ఎంతో రకంగా ఆవిడని అదుపు చేయడానికి అక్కడికి తీసుకెళ్లి తాయెత్తులు కట్టించి, ఆ యేసు ప్రభువులతో ఏవో మంత్రాలు చదివించి వాళ్ళ చేత ఆయిల్, ఆ స్నానాలు, హోలీ రివర్స్ లోకి వెళ్ళి ఆ స్నానాలు చేయించి ఎన్నో రకాల ప్రయత్నాలు ఆవిడ్ని మామూలు స్థితికి తీసుకురావడం కోసం చేస్తారనమాట. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆవిడ మాత్రం అలాగే ఉంటారు. తల్లిగారైతే తరచూ కోప్పడుతూ ఉండేవారు కానీ, తండ్రి గారు ఆయన చాలా ఓర్పుగా ఆవిడ చెప్పిందంటూ వింటూ ఆవిడకి సహాయం చేయడానికి ప్రయత్నిస్తూనే ఉండేవారనమాట. నువ్వు ఇలా ఉంటే నిన్నెవరూ పెళ్లి చేసుకోరు, నువ్వేమైపోతావో, నీ జీవితం ఏమైపోతుందో, అందరూ నిన్ను విమర్శిస్తున్నారు, అందరూ మమ్మల్ని చూసి నవ్వుతున్నారు అని చెప్పి ఎంతగానో ఆవిడ్ని గీపెట్టుకునేవారు. కానీ ఆవిడ మటుకు ఏది ఎక్కేది కాదనమాట. ఒకసారి చిన్నప్పుడు కలరా వ్యాధి వచ్చి చాలా, ఇంక వాళ్ళ అమ్మగారు తను కూడా బాగా బాగా వ్యాధికి సోకి సోకి బాగా
ఆ, నీరసంగా అయిపోతారు. అయిపోయినప్పుడు కూడా ఆ వైట్ హార్స్ అక్కడ ఉండి వాళ్ళకి హీలింగ్ చేయడం జరుగుతుంది అనమాట అండి. తర్వాత మళ్ళీ వాళ్ళు మామూలుగా అవుతారు. అలాగే ఆయన ఆ ఒకసారి ఏమైందంటే తండ్రి తర్వాత మళ్ళీ ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడి నుంచి వేరే చోటుకి వెళ్ళిపోయారు. అక్కడ ఆ ఒక థియేటర్ లో అక్కడ ఒక పెద్ద గవర్నర్ గారు అనమాట అండి. ఆయన గవర్నరు ఆ కంట్రీ ఆ రాష్ట్రానికి. దాంతో పాటు ఆయన ఒక ఇంద్రజాలకుడు అనమాట, మెజిషియన్. ఆయన ఒక షో చేశారనమాట. ఆ మెజిషియన్ ఎంత గొప్పవాడంటే ఆయన పేరు నికీ ఫోర్. ఆ నికీ ఫోర్ ఏం చేశాడంటే, ఇప్పుడు టైం ఎంత అని అందరిని అడిగాడు. అందరూ వాచ్ లో చూసి 6 అయింది అన్నారనమాట. అయినా 6 అయిందా, నిజమేనా, ఇప్పుడు నా వంక అందరూ చూడండి, మళ్ళీ తిరిగి టైం చూడండి, 4 అయ్యింది అనగానే అందరి వాచీల్లోనూ 4, టైం 4 కింద మారిపోయింది. అలాగా ఒక మనిషిని స్టేజ్ మీదకి పిలిచి అప్పటికప్పుడు ఎలుగుబంటిగా మార్చేయడం, అలాగా గొప్ప, మహా గొప్ప ఇంద్రజాలకుడు అనమాట. అప్పట్లో మన మేడం బ్లావెట్స్కి గారికి 17 సంవత్సరాలు. ఆ ప్రదర్శన అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళి పలకరించేటప్పుడు ఈవిడ కూడా వెళ్ళి పలకరించారనమాట. అప్పుడు ఆవిడ రూపము, సౌందర్యము, ఆవిడ కళ్ళు చూసి ఆ నికోఫర్ ఈవిడతో ప్రేమలో పడిపోతారు. పడిపోయి తర్వాత ఆవిడ్ని ప్యాలెస్ కి పిలిపించడం, ఆవిడకి కాస్ట్లీ గిఫ్ట్లు ఇవ్వడం, మొత్తం రాయల్ అందరూ కలిపి ఆ సైనికులందరి చేత గౌరవ వందనంతో ఆవిడని లోపలికి తీసుకురావడం, ఇలా ఎన్నో సార్లు ఆవిడని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేసి తిరిగి మ్యారేజ్ ప్రపోజల్ పెడతారనమాట. ఆవిడ మౌనంగా ఉంటారు. దానికి ఆ మౌనాన్ని ఈయన అంగీకారంగా భావించి వాళ్ళ తల్లిదండ్రులతో చెప్పి, ఆయన అప్పటికే పెద్ద మంత్రి, ఇంకా అవునన్నా కాదన్నా పెళ్లి చేసుకోగలడు ఆయన అధికారం ఉపయోగించి. అప్పుడు ఇంకా ఒప్పుకోవడం జరిగింది. ఈవిడికి 17 సంవత్సరాలే, ఆయనకి 40 సంవత్సరాలు నికోఫర్కి. అయితే పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నారే గాని ఆవిడ ఆ బెడ్రూమ్ లో బెడ్ మీద ఉన్నప్పుడు కూడా ఎవరెవరితోనో మాట్లాడుతూ ఉండేదన్నమాట. ఈయనకి అర్థమయ్యేది కాదు. ఏంటి, ఎవరితో మాట్లాడుతున్నావు, బానే ఉన్నావా నువ్వు అని చెప్పి అడిగేవారు, నవ్వేవారు, కొంతసేపు ఏలకోలం చేసేవారు. తర్వాత ఆయనకి చాలా కోపం వచ్చేది. కానీ ఈవిడ తీరు మాత్రం మారేది కాదు. అక్కడ ఎంతో వైభవం, ఎంతో మంది పనివాళ్ళు, నగలు, వజ్రాలు, వైఢూర్యాలు. కానీ ఈవిడికి దేని మీద ఇంట్రెస్ట్ ఉండేది కదా, అవన్నీ కూడా తృణప్రాయంగానే ఆవిడకి అనిపిస్తూ ఉండేవి. ఇంకా ఈవిడ తీరు చూసి ఆ నికోఫర్ గారు రాజవైద్యుల్ని, ఆ గ్రీస్ నుంచి ఒక రాజవైద్యుల్ని పిలిపిస్తాడు. ఆ గ్రీసు వైద్యుడు మొత్తం అంతా పరిశీలించి ఈవిడకి ఏదో ఆరోగ్యం చెడిపోయింది, ఏదో మానసికంగా చెడిపోయింది అనుకుని ఆవిడ ఆయన అంతా పరిశీలించి ఈవిడ ఆరోగ్యం బాగుండడమే కాదు, ఆ గ్రీసు వైద్యుడు ఆరాని, కాంతిని చూడగలడన్నమాట మన శరీరం చుట్టూ. మామూలు మనుషుల కంటే ఈవిడ ఆరా చాలా ఎక్కువ కాంతివంతంగా ఉంది. నాకు తెలిసి ఈవిడకి ఆరోగ్య సమస్య ఏమీ లేదు, ఈవిడకి అతీంద్రియ శక్తులు ఉన్నాయి అని చెప్తాడనమాట. చెప్తే ఆయనకి అది ఎక్కదు. మళ్ళీ ఆ గ్రీకు వైద్యుని పంపించేసి మళ్ళీ వేరే వాళ్ళని తీసుకొచ్చి, ఆ రాజ్య వైద్యుల్ని తీసుకొచ్చి రకరకాలుగా ప్రయత్నిస్తాడు. ప్రయత్నిస్తే అయితే ఆఖరికి ఒకసారి ఒక మత గురువుని తీసుకొచ్చి ప్రార్థన చేపిస్తూ ఆయన చేత ప్రశ్నలు అడిగిస్తాడనమాట. ప్రశ్నలు అడిగించి, నువ్వు సైతాన్ని పట్టేసుకుంది నిన్ను, అదని ఇదని రకరకాలుగా ఆయన చెప్తాడు. ఆయన అన్నిటికీ సమాధానాలు చెప్పి ప్రశ్నలు అడుగుతుంది ఈవిడ. ఆ ప్రశ్నలన్నిటికీ నేను చెప్పలేకపోతాడనమాట. చెప్పలేకపోయి అప్పుడు నా గురువు ఉన్నారు, ఆయన పేరు మౌర్యముని. నాకు ఈ తెల్ల గుర్రాన్ని ఇచ్చి వెళ్ళారు. నన్ను ఇప్పుడు ఆయన టిబెట్ రమ్మని చెప్పి పిలుస్తున్నారు. నా భర్త ఒప్పుకోవట్లేదు, నేను టిబెట్ వెళ్ళిపోవాలి అంటారనమాట ఆయన. అంటే ఓకే అని చెప్పి విని ఆ మొత్తం ఇంట్లో ఆ భర్తతో చెప్పేస్తారు. మీరు చాలా జాగ్రత్తగా కట్టడి చేయండి, లేకుంటే ఆవిడ వెళ్ళిపోయేలా ఉన్నది అని. అప్పటి నుంచి ఆయన మొత్తం ఆవిడని ఎక్కడికి బయటికి వెళ్ళకుండా రాజప్రసాదంలో ఉంచేస్తారనమాట. ఉంచేస్తే ఒక రోజు, ఒక రాత్రి ఆయన ఎప్పుడైతే ఈ హస్బెండ్ ఉండరో అప్పుడు ఆవిడ ఇంకా బయటికి వెళ్ళిపోవడానికి, ఆ మ్యారేజ్ ని బ్రేక్ చేసి బయటికి వెళ్ళిపోవడానికి డిసైడ్ అవుతారు. ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి, ఆవిడ చాలా చిన్న ఆవిడ, ఏమీ తెలియదు ఆవిడకి. అక్కడ క్యాథరిన్ అనే ఒక ఆ సేవకురాలు, నమ్మకమైన సేవకురాలు ఉంటుంది. ఆవిడని పిలిచి, మనం ఈ రోజు బయటికి వెళ్ళిపోతున్నాం, నాది ఒక దగ్గర ఒక వైట్ హార్స్ ఉంది, అది నువ్వు నేను ఎక్కుదాం, ఎక్కి మనం వెళ్ళిపోదాం, నేను ఇక్కడి నుంచి టిబెట్ వెళ్ళిపోవాలి అని చెప్పి నా గురువు గారు అక్కడికి వెళ్ళమని చెప్పారు అని చెప్తుంది అనమాట. ఎలా వెళ్తావంటే, నేను నీకు డబ్బులు ఇస్తాను, అవి మొత్తం పని వాళ్ళందరికీ ఇచ్చేసేయి, మనం వెళ్ళిపోతున్నాం అని చెప్తారు. అలాగే ఆ వైట్ హార్స్ ఇచ్చినప్పుడు ఆ మౌర్యముని గారు చెప్తారనమాట, నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే నువ్వు ఈ వైట్ హార్స్ ఎక్కి నువ్వు వెళ్ళిపోవచ్చు. ఈ వైట్ హార్స్ నీ ఒక్కదానికే కనిపిస్తుంది, కానీ మిగిలిన మనుషులందరికీ కూడా అది ఒక్కొక్కసారి బోట్ లాగా, ఒక్కొక్కసారి గుర్రం లాగా, ఒక్కొక్కసారి గాడిద లాగా, ఒక్కొక్కసారి అది షిప్ లాగా, ఒక్కొక్కసారి అది కార్ లాగా, రిక్షా లాగా రకరకాలుగా కనిపిస్తుంది. నీ ఒక్కదానికి మట్టుకే అది హార్స్ లా కనిపిస్తుంది. చూసే వాళ్ళకి రకరకాల మాధ్యమాలుగా, రకరకాలుగా కనిపిస్తుంది. కానీ నువ్వు మట్టుకు ఎక్కడ కావాలితే అక్కడికి చేరుకుంటావని చెప్తారనమాట.
ఆవిడ ఆ వైట్ హార్స్ ని పైన ఉన్న ప్యాలెస్ మీద పిలిచి ఎక్కేసి దాని మీద నుంచి దూకేస్తారు. ఆ క్యాథరిన్ కూడా ఎక్కిస్తారనమాట. దూకేసి ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అసలు తర్వాత ఎంతో ఎంక్వైరీ చేస్తారు. అసలు ఎలా బయటికి వెళ్లారు అని. ఎటువంటి ఆధారాలు బయటికి వెళ్ళినట్టు ఆనవాళ్ళు ఉండవన్నమాట. ఆవిడ మటుకు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి అక్కడి నుంచి టిబెట్ చేరుకుంటారనమాట. ఆవిడ దగ్గర ఎన్నో రాళ్ల ఉంగరాలు ఉండేవి. ఆ గ్రహాలన్నిటి యొక్క ఎనర్జీని కూడా ఈవిడ యాంకర్ చేస్తూ ఉండేవారనమాట. అలా టిబెట్ చేరుకుంటారు. ఆ తర్వాత ఆ టిబెట్ కంటే ముందు అక్కడ నోపెల్ అనే ఆ మహానగరంలో వెళ్తారనమాట అండి. అక్కడ ఒపెరా షో జరుగుతూ ఉంటుంది. హంగేరియాకి చెందిన మెథోవిజ్ అగార్డి అనే ఒక గొప్ప ఆ షో చేస్తా ఉంటారనమాట. ఆయన ఒపెరా షోలో ఫేమస్. ఆయన ఆ షోకి వెళ్తారనమాట. వెళ్తే అక్కడ ఆవిడ షో చేసి ఆయన దిగాలుగా కూర్చుంటాడు ఆయన. ఎందుకంటే పియానిస్ట్ రాడనమాట. లాస్ట్ మినిట్ లో ఆయన ఆరోగ్యం చెడిపోతుంది. ఎలాగా ఇప్పుడు అందరూ వచ్చేసారని కూర్చుంటే మేడం లావట్స్కీ గారు వెళ్ళి ఆయన చూసి నేను నిన్ను చదవగలుగుతాను. నీ మనస్థితి నేను చదవగలుగుతాను. నేను వాయిస్తానని చెప్పి వెళ్ళి ఆవిడ వాయించడం స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేస్తే ఇంకా ఆవిడ వాయించినప్పుడల్లా ఒక రకమైన వైబ్రేషన్స్ రావడము, గాలులు వీయడము, ఆ ఒక రకమైన ఏ- సుగంధాలు రావడము, ఒక ఎనర్జీ ఫీల్ అవ్వడము, పారవస్యం కలగడము, అలాగా ఒక అద్భుతమైన షో నడిచిందనమాట. ఆయన ఇంకా ఇంకా చాలా ఇంప్రెస్ అయిపోతారనమాట అండి అగార్డి గారు. ఇంప్రెస్ అయిపోయిన తర్వాత మొన్నాడు ఇంకొక షో పెట్టు, నేను మళ్ళీ వస్తాను, అప్పుడు ఇంకా మిరకిల్స్ చేద్దాం అంటారు అన్నప్పుడు. ఇంకా చిన్న వయసు ఆవిడది. మన తర్వాత షోలో మొత్తం కుర్చీలు గిరగిరా తిరగడం, కుర్చీలు గాల్లోకి లేవడం వరకు ఇంద్రజాల విద్యలు, ఆవిడ అతీంద్రియ విద్యలు అన్ని కూడా ప్రదర్శిస్తారనమాట. ప్రదర్శిస్తే అప్పుడు క్యాథరిన్ చెప్తుంది, అమ్మా మనం చాలా మంది కళ్ళల్లో పడిపోతున్నాము, ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోదాం అంటే ఆవిడ ఆయన ఒక హత్య చేసే ప్రయత్నంలో ఉన్నారు ఈయన ఒకళ్ళు, అక్కడ అదొకటి కాపాడేసి మనం వెళ్ళిపోదాము, మనం టిబెట్ వెళ్ళిపోవాలి, అక్కడి నుంచి నన్ను పిలుస్తున్నారు అని చెప్పి, అలాగే ఆయన ఎవరో హత్య ప్రయత్నం చేయకపోతే ఆయన అందులో కాపాడి అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. ఈజిప్ట్ కు చేరుకున్న తర్వాత అక్కడ ఈజిప్ట్ కు అసలు ఎందుకు వెళ్ళాలి మనం, అక్కడ మన పని ఏంటి అని అడుగుతుంది క్యాథరిన్. అప్పుడు చెప్తారు, ఈజిప్ట్ లో అక్కడ పిరమిడ్ లో ఎంతో మంది పురాతనమైన ఆత్మలు ఉన్నాయి, వాళ్ళందరితో నేను మాట్లాడాలి, అక్కడ పురాతనమైన గ్రంథాలు ఉన్నాయి, అవన్నీ నేను చదవాలంటారనమాట. అవన్నీ చదివితే మనకేదో వస్తుందమ్మా అంటే, ఎంతో జ్ఞానం వస్తుంది, మనశ్శాంతి వస్తుంది, దానివల్ల మానవాళంతా కూడా ఉద్ధరించబడుతుంది, అది నా పని, అదే నా కార్యం అని చెప్తుంది. చెప్పి అక్కడ ఆకాశపు వెలుగులన్నిటిని భూమి మీదకి దించాలి అని చెప్తారు. చెప్పి అక్కడి నుంచి ఈజిప్ట్ వెళ్తారనమాట అండి. ఆవిడ ఈజిప్ట్ వెళ్తారు, హిమాలయాస్ కి వెళ్తారు, గ్రీస్ కి వెళ్తారు, చైనా వెళ్తారు, అమెరికా వెళ్తారు, ఎన్నో చోట్ల తిరుగుతారనమాట. ఫస్ట్ మొదటగా ఈజిప్ట్ వెళ్తారు. ఆ ఈజిప్ట్కి వెళ్ళి ఆ పిరమిడ్ లో ఆ గైడ్ చెప్తా ఉంటాడు అనమాట అండి. ఆ గైడ్ చెప్తూ ఉంటే ఆవిడ అలా చూసి కళ్ళు మూసుకుని, నో, ఈ గైడ్ చెప్పింది కరెక్ట్ కాదు. అక్కడ ఫీనిక్స్ అని చెప్పేసి ఒక సింహం యొక్క శరీరము, ఒక గర్ల్ యొక్క ఫేస్ తో ఒక ఫీనిక్స్ అని ఒక పిరమిడ్ పక్కన ఇంకొక కట్టడం ఉంటుందన్నమాట. దాని గురించి ఏదో చెప్తుంటే, నో, నువ్వు చెప్పింది కరెక్ట్ కాదని చెప్తారనమాట మేడం లావిడ్స్కీ గారు. ఇదేంటో నేను చెప్తాను. ఇది వరకు ఈ పిరమిడ్లు నిర్మించినప్పుడు దీని పైనుంచి ఖగోళ శాస్త్రవేత్తలు ఆ నక్షత్రాల మీద పరిశోధన చేసేవారు. దీని పైనుంచి నక్షత్రాలను చూసేవారు. ఇది అనువైన ప్రదేశం చూడడానికి. అంతేకాదు దీని లోపల ఎంతో మంది గొప్ప యోగులు మెడిటేషన్ చేసుకునేవారు. ఇక్కడి నుంచి చూసినప్పుడు వాళ్ళకు ఒక సింబాలిజం కనిపించింది. అది సింహరాశి. సింహరాశి తర్వాతే వచ్చే కన్యా రాశి. ఆ రెండిటి కలయికే ఈ ఫీనిక్స్. అందుకే ఆ కన్య యొక్క మొహము, సింహం యొక్క శరీరం ఉందని ఆవిడ చెప్పారనమాట. ఆవిడ చెప్పింది విని అందరూ ఆశ్చర్యపోయారనమాట అండి. ఆ తర్వాత పిరమిడ్ లోకి వెళ్ళి అక్కడున్న ఆత్మలతో, ఆవిడకు సహజంగా ఉండే శక్తి ఆత్మలతో ఎన్నో సంభాషణలు చేసి అక్కడున్న వాళ్ళందరినీ ఆ వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది అనమాట. ఎంతో మంది యోగులతో మాట్లాడతారు. అలాగే అక్కడ మిత్ర అనే దేవతని ఆరాధించేవారు. ఆ దేవతతో మాట్లాడతారు. అలాగే అక్కడ ఆ ఫౌరా అనే రాజవంశీయులు ఉంటారు. ఆ రాజవంశీయులతో మాట్లాడతారు. ఆ తర్వాత అక్కడ మృతనగరం అనే ఒక ప్లేస్ ఉంటది అనమాట. అందరూ చనిపోయారు, ఆ శిథిలాలు ఉంటాయి. ఆ ప్లేస్ కి వెళ్ళి అసలు అక్కడ అంతా ఏం జరిగిందని, అక్కడ ఉన్న పురాతనమైన ఆత్మలన్నీ అక్కడ ఉంటాయి. అక్కడున్న ఆత్మలతో మాట్లాడి అవన్నీ వివరాలు తెలుసుకుంటారు. ఆ తర్వాత చెప్తారనమాట క్యాథరిన్ తో, మన పని ఆల్మోస్ట్ అయిపోయింది, ఇక్కడ నేను లైబ్రరీకి వెళ్ళాలి, ఆ లైబ్రరీకి వెళ్తే నా పని అయిపోయినట్టే అని చెప్పి అక్కడ ఉన్న చాలా ఏన్షియంట్ లైబ్రరీ ఉంటుంది. ఆ లైబ్రరీకి వెళ్తారు. ఆ లైబ్రరీకి వెళ్ళి అక్కడ ఆ లైబ్రరీలో కొన్ని గ్రంథాలు చదువుతారనమాట అండి. అవన్నీ ఆవిడకి తెలియని భాషలో ఉంటాయి.
తెలియని భాషలో ఉన్నా కూడా అవన్నీ ఆవిడకి అర్థమైపోతాయి, చదివేయగలుగుతారు. అందులోంచి మొత్తం అన్ని నోట్స్ రాసుకుంటారు. మొత్తం అవన్నీ పట్టుకుని ఈజిప్ట్ నుంచి బయలుదేరి అక్కడి నుంచి గ్రీస్‌కి వెళ్తారు. ఆ గ్రీస్‌లో అపోలో అని, జియాస్ అని, యథీనా అని, ఫాన్ అని అక్కడ కొలిచే దేవతామూర్తుల గురించి తెలుసుకుంటారు. అక్కడ డెల్ఫీ దగ్గర ఒక ప్లేస్ ఉంటుందన్నమాట. అంటే డెల్ఫీ అని అక్కడ సోక్రటీస్ గారి ఆత్మతో, అరిస్టాటిల్ గారి యొక్క ఆత్మతో మాట్లాడతారు. అరిస్టాటిల్ గారు చెప్తారనమాట. అరిస్టాటిల్ యొక్క శిష్యుడు అలెగ్జాండర్. అలెగ్జాండర్ ప్రపంచ యాత్రకు వెళ్తున్నప్పుడు గురువు గారు చెప్తారు, నువ్వు వెళ్ళినప్పుడు భారతదేశం ఉంటుంది, అక్కడ గంగా నది యొక్క నీళ్లు తీసుకురా, అక్కడ భగవద్గీతని గంగా నది నీళ్ళని నా కోసం తీసుకురా అని చెప్పి అరిస్టాటిల్ అలెగ్జాండర్ ని అడగడం. ఇంకా అక్కడ జరిగిన అనేక సంఘటనలు ఎప్పుడెప్పుడువో అన్ని కనిపిస్తాయి అనమాట ఆవిడకి. ఆ ఆ దేశం యొక్క ఆ మూలాలు, సారము, వాళ్ళ ఆధ్యాత్మికత ఎక్కడి నుంచి వచ్చింది, సనాతన ధర్మంలోంచి ఏ భాగం నుంచి వాళ్ళు అక్కడ సంస్కృతి రూపొందించుకున్నారు, మొత్తం అన్ని ఆవిడకి తెలిసిపోయేవన్నమాట. అలాగే అక్కడికి కాశ్మీర్ చేరుకున్నారు. అక్కడ కాశ్మీర్‌లో ఎంతో మంది ఋషుల్ని కలుసుకున్నారు. సంబాలా వెళ్లారు. అక్కడి నుంచి అలా మొత్తం ఎన్నో చోట్లకి వెళ్లారనమాటండి. వెళ్ళిన తర్వాత అప్పుడు ఆయన మౌర్య యోగి గారిని అక్కడికెళ్ళి గంగా తీరంలో ఎప్పుడైతే చిన్నప్పుడు ఆవిడకి అక్కడ రష్యాలో కనిపించారో, ఆ మౌర్య యోగి గారిని మళ్ళీ అక్కడ కలుసుకోవడం జరుగుతుంది. ఆవిడతో మాట్లాడడం జరుగుతుంది. ఆయన చెప్తారనమాట, "ఈ జన్మలో నీకు ఎంతో గొప్ప కార్యాలు చేయాల్సిందుంది. మళ్ళీ నువ్వు తిరిగి భారతదేశం వస్తావు. భారతదేశం వచ్చినప్పుడు నువ్వు ఇంకా చాలా చేస్తావు" అని చెప్తారనమాట. ఆ తర్వాత మళ్ళీ టిబెట్ వెళ్తారు. టిబెట్ వెళ్ళి అక్కడ ఎన్నో బౌద్ధ గ్రంథాలని చదవడం జరుగుతుందనమాటండి. అయితే అక్కడక్కడ ఒక షామా అని చెప్పేసి అక్కడ ఒక గ్రంథాలయంలో ఒక హెడ్ ఉంటారనమాట. ఆయనొచ్చి టిబెట్‌లోని రహస్య భాషతో రాసిన కొన్ని గ్రంథాలుంటాయన్నమాట. ఆ గ్రంథాలను ఆవిడకిచ్చి, "ఇవి నువ్వు ఇంగ్లీష్‌లోకి మార్చాలని" చెప్తారు. "నేనెలా మారుస్తాను? నాకర్థం కావట్లేదు ఇవి" అంటే, "అవి రహస్య భాషలో ఉన్నాయి" అని చెప్పి ఆమె నుదురుని తాకుతారు. తాకగానే అప్పుడు ఆవిడకి అవన్నీ అర్థం అవ్వడం మొదలుపెడతారనమాట అండి. అలాగా ఆ శ్యామా గారి దగ్గర అంతా ఉండి మొత్తం కొన్ని సంవత్సరాల పాటు 3 సంవత్సరాల పాటు మొత్తంగా అక్కడ ఉండిపోయి ఆవిడ పూర్తి స్థాయి యోగినిగా ఆహ్, మళ్ళీ తిరిగి తయారై వస్తారనమాట. తర్వాత మళ్ళీ చైనా వెళ్తారు. ఆ చైనా వెళ్లి అక్కడ అనేక దివ్య దర్శనాలను పొందుతారు. అక్కడ చైనా టిబెట్‌ని ఆక్రమించుకోబోతుంది. ఇక్కడున్న ఈ సంపదని, ఆధ్యాత్మిక గ్రంథాలని భద్రపరచాలి అని చెప్పి అక్కడ టిబెట్‌లో ఉన్న వాళ్ళందరికీ చెప్తారు. మళ్ళీ గంగా తీరం దగ్గరికొస్తారు. మళ్ళీ మౌర్య స్వామిని కలుసుకుంటారు. కుతహామి అని చెప్పేసి ఇంకొక మహాయోగి ఉంటారనమాట మౌర్య స్వామితో. ఆ కుతహామి గారిని కలుసుకుంటారు. ప్రయాగ, కాశీ అదంతా తిరుగుతారు. ఆ కాళీ తత్వం అంటే ఏంటి? రాముడు, కృష్ణుడి యొక్క తత్వం అంటే ఏంటి? దశ మహావిద్యలంటే ఏమిటి? సనాతన ధర్మం యొక్క మూలాలు మొత్తం అంతా సనాతన ధర్మం నుంచే ఎలాగా ఇంత జ్ఞానం ఏర్పడింది అవన్నీ కూడా నేర్చుకుంటారనమాటండి. అలా నేర్చుకున్న తర్వాత మళ్ళీ ఆహ్, అమెరికా వెళ్తారు. అమెరికా నుంచి మళ్ళీ అక్కడి నుంచి యూరప్ వెళ్తారు. యూరప్ నుంచి మళ్ళీ రష్యాకి వెళ్తారు. అలా ఎన్ని దేశాలు తిరుగుతారో ఆవిడ. విరామ ప్రయాణం చేస్తారు. చేసి రష్యాకి చేరిన తర్వాత ఆవిడ ఆరోగ్యం చాలా క్షీణించిపోతుందనమాట. క్షీణించిపోయిన తర్వాత ఆవిడలో జరిగిన రకరకాల అవేకెనింగ్సు, ఎనర్జీ రైజింగు, ఆవిడ అతీంద్రియ శక్తులు పెరుగుతూనే వెళ్తాయన్నమాట. ఆఖరికి ఆవిడ ఏం చేస్తారంటే ఆత్మలు పిలిచి వాళ్ళతో మాట్లాడడము, చనిపోయిన వాళ్ళని పిలిచి వాళ్ళతో మాట్లాడడము, ఆల్టర్ స్టేట్స్ గురించి అందరికీ చెప్పడము. అసల వెస్టర్న్ వరల్డ్‌కి ఆత్మ అన్నా, పునర్జన్మ అన్నా, ధ్యానము అన్నా ఇవన్నీ ఒక కొరకని కొయ్యన్నమాటండి. వాళ్ళకి అర్థం కాదు. అసలు తెలీదు ఆ కాన్సెప్టే వాళ్ళకి. ఆ కాన్సెప్ట్ అన్నిటిని కూడా పరిచయం చేసి వాళ్ళ లోతుల్లోకి తీసుకెళ్ళిన వారు మేడం బ్లావట్స్కీ గారు. ఆవిడ రాసిన ఆహ్, రైటింగ్స్ ఏవైతే ఉంటాయో వ్యాసాలు, అవి అందరి మతులు పోయేవన్నమాట అవి చదివి. ఎక్కడ లేని వింతలు, విశేషాలు, లోతులు అన్నీ ఆవిడ అందులో మెన్షన్ చేసేవారు. అవి చూసి మొత్తం ఆవిడకి ఎంతగానో పేరొచ్చేదన్నమాట. ఎక్కడెక్కడి నుంచో ఆవిడనొచ్చి కలుసుకోవడం, ఆవిడని రకరకాల ప్రశ్నలు అడగడం అలా చేసేవారనమాటండి. ఒకసారి ఏం జరిగిందంటే వచ్చి అడ్డంగా వాదిస్తున్నారన్నమాట. ఇదంతా కరెక్ట్ కాదు. ఇదంతా మెట్ట వేదాంతం అయ్యి వాదిస్తుంటే అప్పుడు చెప్పారన్నమాట ఆవిడ. "నీకు యోగులు యోగ శక్తులు ఎలా ఉంటాయో చెప్తాను. నీకు చిన్న కాగితాన్ని కూడా పర్వతం అంతా బరువుగా చేసేయగలరు. పర్వతాన్ని కూడా కాగితం అంత తేలిగ్గా చేయగలుగుతారు. అది ఒక యోగ సిద్ధి" అని చెప్తారన్నమాట ఆవిడ. చెప్తే అక్కడ నమ్మరన్నమాట. వాళ్ళందరికీ ఆధారాలు కావాలి కదా!
నమ్మకపోతే అప్పుడు ఆవిడ చూపిస్తారు, నేను చెప్తాను చూడండి అని చెప్పి అక్కడ ఒక చెస్ టేబుల్ ఉంటుంది, దాన్ని కదపండి అంటారు. ఆ చెస్ టేబుల్ ని కదుపుతారు. మళ్ళీ పెట్టేసిన తర్వాత ఒక 10 నిమిషాలు నన్ను డిస్టర్బ్ చేయకండి, 10 నిమిషాల తర్వాత నేను సైగ చేస్తాను అప్పుడు కదపాలని 10 నిమిషాలు తీక్షణంగా దాన్నే చూస్తారనమాట. చూసిన తర్వాత సైగ చేస్తారు. సైగ చేసిన తర్వాత ఆ టేబుల్ ని కదపడానికి ఎంతో మంది ప్రయత్నించి కింద పడిపోతారు తప్ప ఆ టేబుల్ ని గాని టేబుల్ మీద ఉన్న చెస్ బోర్డ్ ని కూడా కదపలేకపోతారనమాట. ఆ తర్వాత మళ్ళీ ఆవిడ మళ్ళీ చేయి కదిపి మళ్ళీ ట్రై చేయమని చెప్తే అప్పుడు మళ్ళీ కదపగలుగుతారు. అలాగా ఆ టేబుల్ ని చాలా బరువు ఎక్కిస్తారనమాట ఆవిడ, ఎవ్వరు కదపలేనంత బరువు. నాకు ఇది విన్నప్పుడు, చదువుతున్నప్పుడు అప్పుడు నాకు కృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తడం, చిటికెన మీద నిలబెట్టడం, దాని వెనుక ఉన్న రహస్యం అదంతా కూడా నాకు అర్థమైందనమాట. అది ఇటువంటి యోగ శక్తి, అది ఎలాగ ట్రాన్స్ఫార్మ్ చేస్తారు, పర్వతాన్ని చిటికెన వేలి మీద ఆయన ఎలా నిలిపారు అనేదంతా అప్పుడు అర్థమైంది నాకు. అలాగా ఎన్నో విశేషాలు ఉన్నాయన్నమాట అండి ఆవిడ దగ్గర. ఆవిడ అక్కడ విన్నట్టుండి వేరే వేరే దేశం వెళ్ళిపోయేవారు. అక్కడి నుంచి ఆవిడ బ్రతుకున్నారో లేరో ఎక్కడున్నారో కుటుంబ సభ్యులకి ఎవరికి ఏమీ తెలియదు అనమాట. అక్కడి నుంచి ఉన్నట్టుండి ఆ ఫ్యామిలీ మెంబర్స్ టేబుల్ మీదకి ఒక లెటర్ ప్రత్యక్షం అయ్యేది. దాని మీద ఏ స్టాంప్ ఉండేది కాదు, ఫ్రమ్ అడ్రస్ ఉండేది కాదు, ఏ ఉండేది కాదు, ఎవరిని అడ్రస్ చేస్తూ ఉందో అక్కడ ఆ, ఈ ఈవిడే రాసినట్టుగా రాసి ఉండేది కానీ ఆవిడ హ్యాండ్ రైటింగ్ కాదు. అక్కడ గురువులు పంపేవారనమాట, నేను పలానా చోటు ఉన్నాను, ఏవో నేర్చుకుంటున్నాను, పలానా అప్పుడు వస్తాను అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఆ లెటర్స్ వెళ్ళిపోతూ ఉండే అనమాట. ఉన్నట్టుండి ఆ లెటర్ ప్రత్యక్షమైంది, ఎవరు వచ్చేవారు కాదు, ఇచ్చేవారు కాదు, పోస్ట్ లో వచ్చేది కాదు, ఆ లెటర్ మట్టుకు ఉండేదన్నమాట. అలా ఆ లెటర్స్ ద్వారా, ఆ లెటర్స్ వచ్చినప్పుడు వాళ్ళు డైరీలో రాసుకున్న విశేషాలు అవన్నీ ఎన్నో ఉంటాయి ఆవిడ జీవితం గురించి చదివినప్పుడు. అలాగా ఉంటూ ఉండగా ఆఖరికి ఆవిడ న్యూయార్క్ లో ఉండగా స్టీల్ ఆల్కాట్ అండ్ విలియమ్స్, ఒకళ్ళ లాయర్ ఒకళ్ళ జడ్జి, వీళ్ళని కలుస్తారు. వీళ్ళిద్దరూ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. వీళ్ళు వీళ్ళ జీవితాన్ని మొత్తం అంకితం చేసి ఆ డెడికేటెడ్ శిష్యులుగా మారిపోతారు. మారిపోయిన తర్వాత అక్కడే మొదటిసారిగా థియోసాఫికల్ సొసైటీని ఆవిడ స్థాపించడం జరిగిందనమాట అండి. ఈ థియోసాఫికల్ అనే పదం కూడా సనాతన ధర్మాన్ని థియోసాఫికల్ అని అంటారనమాట. ఆ సనాతన ధర్మాన్ని పునఃస్థాపించడం కోసం ఆవిడ థియోసాఫికల్ సొసైటీ, ఏ మతానికి సంబంధించింది కాదు, సత్యానికి సంబంధించిందిగా ఆవిడ నెలకొల్పారు. ఆ యూనివర్సల్ బ్రదర్హుడ్ అనేది చాటి చెప్పడం, హిడెన్ లాస్ అన్నిటినీ కూడా, యూనివర్సల్ లాస్ ని అందరి ముందుకి తీసుకురావడము, ఆ ఆకాశిక్ రికార్డ్స్ గురించి, ఆస్ట్రల్ ట్రావెల్స్ గురించి, ఆరాస్ గురించి, మొత్తం ఈ ఆత్మతత్వాన్ని గురించి వెస్ట్రన్ వరల్డ్ అంతటికీ తెలియజేసేలాగా ఈ థియోసాఫికల్ సొసైటీని స్థాపించారన్నమాట. ఆ 1875లో స్థాపించారు. 1879 నుంచి 85 వరకు మళ్ళీ తిరిగి ఇండియా వచ్చారు. ఇండియా వచ్చి చెన్నైలో థియోసాఫికల్ సొసైటీ యొక్క హెడ్ క్వార్టర్స్ ని అక్కడ ఆవిడ తెరవడం జరిగింది. ఎంతో మంది అక్కడ ఆవిడకి శిష్యులుగా మారారనమాట అండి. ఆ ఆవిడ 1877లో ఈజీస్ అన్వీల్డ్ అని చెప్పి ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో ఎన్నో అమోఘమైన రహస్యాలన్నింటినీ కూడా ఆవిడ విశదపరిచారనమాట. అంతకు ముందు ఎవ్వరూ చెప్పని, ప్రస్తావించనివన్నిటినీ కూడా ఆవిడ పెట్టారు. చాలా మంది సరికొత్త పరిశోధనకి తెర తీశారు ఆ పుస్తకం ద్వారా, ఎంతో మంది విమర్శించారు కూడా. ఆ తర్వాత 1888లో మొత్తం ఆధ్యాత్మిక కథకి శిఖరాగ్రం లాంటి, ఆ న్యూ ఏజ్ శిఖరాగ్రం లాంటి ఒక పుస్తకం, అది ఏంటంటే సీక్రెట్ డాక్ట్రిన్. ఆ సీక్రెట్ డాక్ట్రిన్ అనే గ్రంథాన్ని రాయడం జరిగింది. అలాగే ద కీ ఆఫ్ థియోసఫీ, ద వాయిస్ ఆఫ్ సైలెన్స్ అనే గ్రంథాలు రాశారు. ఎన్నో వ్యాసాలు రాశారు. ఆ తర్వాత ఆవిడ యూకేకి షిఫ్ట్ అవ్వడం జరిగింది. చివరి వరకు ఆవిడ యూకేలోనే ఉండి ఆవిడ 59వ సంవత్సరంలో ఆవిడ తన శరీరాన్ని విడిచి సమాధి చెందారు. అప్పటి వరకు కూడా ఆవిడ ఆధ్యాత్మిక వర్క్ చేస్తూనే ఉన్నారు. ఆవిడ చిన్న వయసు, ఏ దేశం ఎలా వెళ్ళాలో తెలియదు, అక్కడ ఏం చేయాలో తెలియదు, ఎవరిని కలవాలో తెలియదు. అప్పట్లో ఆ కాలంలో ఆ రష్యాలో పుట్టిన ఒక ఆడవాళ్ళు అలా మొత్తం ఆ వరల్డ్ టూర్ చేయడం, కొత్త పురుషులు కలవడం, కొత్త ప్లేసులకి వెళ్ళడం, జీవించడం అంటే అది మామూలు సాహసం కాదు. అలాగే ప్రతి చోట ఆవిడ చూపించిన అతీంద్రియ శక్తులు, ఆవిడ ఆకర్షణ, ఆవిడకి కొన్ని సిద్ధులు కూడా ఇస్తారనమాట. నువ్వు ఎవరినైతే తాకుతావో ఆ నువ్వు తాకగానే వాళ్ళు నీకు మీడియం గా పనిచేసి నీకు సహకరించి అక్కడ నీకు చేస్తారు అని చెప్పేసి.
మధ్యలో ఎన్నో అనారోగ్యాలు, ఆ కుండలిని అవేకనింగ్లు, కొత్త విద్యలన్నీ కూడా, కొత్త అతీంద్రియ శక్తులన్నీ ఆవిడ శరీరంలో ఇమిడ్చుకున్నప్పుడల్లా ఆవిడ ఎంతో అనారోగ్యానికి ఫిట్స్ రావడము, రకరకాల అనారోగ్యాలకి గురవ్వడము. ఎంత అనారోగ్యాలకు గురైనా, ఏది జరిగినా సరే ఆవిడ ఆ ఆధ్యాత్మిక ఎదుగుదలకు, ఆ దానిని సాధించడానికి వెనకంజ వేసేవారు కాదనమాట. దాన్నంతటినీ భరిస్తూనే ఆవిడ మళ్ళీ ముందుకెళ్ళి, మళ్ళీ తేరుకుని, మళ్ళీ ఆవిడ వర్క్ మొదలు పెట్టేవారు. అలాగా ఆవిడకి మధ్య మధ్యలో ఎక్కడ డబ్బు అందేది కాదు ఆవిడకి. ఆ డబ్బు అందనప్పుడు ఏమి తినకుండా వాటర్ తాగి ఉంటూ ఆ రైటింగ్స్ చేసుకుంటూనే ఉండేవారనమాట. మళ్ళీ ఉన్నట్టుండి కొంచెం డబ్బు అందేది. ఆ డబ్బుతో ఆవిడ చేసేవారు. ఒక రాణి, మహారాణి వైభోగాన్ని విడిచిపెట్టి ఆధ్యాత్మిక సేవ చేయడానికి మొత్తం ఆవిడ ఐడెంటిటీని అంతటినీ కూడా విడిచిపెట్టి ఆవిడ బయటికి రావడం జరిగింది. ఆవిడ చేసిన సేవ, ఆవిడ చేసిన సాహసం, న్యూ ఏజ్ స్పిరిచువాలిటీకి ఆమె పునాది వేసింది అని మనం చెప్పొచ్చు అన్నమాట. మరి ఆవిడ జీవితం అంతా కూడా సాహసాల సమాహారం. మై డియర్ ఫ్రెండ్స్, అడుగడుగున అద్భుతమే, అడుగడుగున సాహసమే. మరి ఆవిడ గురించి మరింతగా మనం తెలుసుకుంది, ఆ ఆ స్ఫూర్తిని మనలో నింపుకుందాం. మరి మరొక రోజు మరొక మహానుభావులతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.